ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ టైం మనం కంటిన్యూ చేస్తున్నాం నిర్మల్ శాంత దాది ఏ విధంగా బ్రహ్మబాబా యొక్క एक्सपीरियंस చెప్పారు. ईश्वरीय ज्ञान की प्राप्ति से पहले ही पापा अथवा पिताश्री का जीवन सचमुच राजाई टाट से भक्ति से पूर्ण था. నిర్మల్ శాంత దాది బ్రహ్మబాబా యొక్క పెద్ద పుత్రి. తను ఏం చెప్తున్నారంటే, ఈశ్వరీయ జ్ఞానం ప్రాప్తి చేసుకోవడం కంటే ముందు నుంచి బాబా అనగా నా పితాశ్రీ చాలా హుందాగా రాజ్యతనంతో భక్తితో పరిపూర్ణులుగా ఉండేవారు. इसलिए बाबा ने मेरा विवाह बहुत ही धूमधाम से मुखियों से कराया. मेरे ससुराल में सांसारिक सुखों की कोई कमी नहीं था. मैं उन्हें सुखों में मस्त रहती थी. मुझे भक्ति पूजा की और कोई विशेष संचित महसूस होता था. जब मैं कन्या थी और बाबा के पास रहती थी तब बहुत ही सुखी जीवन था. बाबा किसी भी चीज की कमी नहीं रखती थी. मैं बहुत ही प्यार से पालते थे. परंतु जब पिताश्री में परमपिता परमात्मा शिव की प्रवेशता हुई तो मैंने देखा अब बाबा क्या हमारी और पहले जैसे लगाव और ध्यान ना था. నిర్మల్ శాంత దాది చెప్తున్నారు, నా తండ్రి నా వివాహం చాలా ధూమ్ధామ్గా చేశారు. నా అత్తగారింటి దగ్గర కూడా నాకు సుఖం యొక్క తక్కువేమీ లోటేమీ లేదు. నేను చాలా సంతోషంగా ఉండేవాణ్ణి. నేను ఎంతగానో భక్తి చేశాను, అంతే ఆనందాన్ని కూడా పొందాను. నేను వివాహం చేసుకోక ముందు దాదా బాబా దగ్గర ఉన్నాను కదా, చాలా సుఖమైన జీవితాన్ని అనుభవం చేస్తున్నాను. ఏ వస్తువు యొక్క లోటు లేదు. బాబా నన్ను చాలా ప్రేమతో పాలింప చేశారు. కానీ ఎప్పుడైతే పరంపిత పరమాత్మ బ్రహ్మ యొక్క శరీరంలోకి రాగానే నేను నా ముందు ఉన్న తండ్రి ఇప్పుడున్న బ్రహ్మ వారిలో ఒక డిఫరెన్స్ అనేది చూశాను. నాకు బాబా ఒక అలౌకికమైన ఆనందంలో ఒక డిటాచ్డ్ గా ఉన్నట్టు అనుభవం అయ్యింది. వారు మాట్లాడే పద్ధతి కూడా ఎంతో అలౌకికతనాన్ని అనుభూతి చేసింది. जब मैं अपने लौकिक माता पिता के मिलते थे तो दोनों मुझे ज्ञान की सुनाते थे. उनके मन से मेरे कल्याण की भावना थी. वे सोचते थे यह भी ईश्वरीय मार्ग पर चल पड़े. यह क्यों ईश्वरीय आनंद से वंचित रहे. आखिर एक दिन उसकी यह शुभ भावना विजयी हुई. నేను ఎప్పుడైతే నా తల్లి తండ్రి దగ్గరికి వచ్చానో వారు నాకు సదా జ్ఞానాన్ని వినిపిస్తుండేవారు. వారి మనసులో ఎప్పుడు నా పైన కళ్యాణ భావన ఉండేది. వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవారు, తిను కూడా ఈశ్వరీయ మార్గంలో నడిస్తే బాగుంటనేది. ఆఖరికి ఒక రోజు వచ్చింది, వారి శుభ ఆలోచన పూర్తిగా అయ్యేటట్టు. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.